మన దేశంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న సినీ హీరోలు సెలబ్రిటీలు ఎవరు? వారు ఎంతెంత కడుతున్నారు? ఇప్పటికీ బాలీవుడ్ లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కాంత్రయమేనా? పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సినీ స్టార్ల కన్నా రాజకీయ నేతలే ఎక్కువ సంపాదిస్తున్నారా? వాజ్ దిస్ రిపోర్ట్. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆదాయ పన్ను కడుతున్న వారి సంఖ్యే తక్కువైనా ఆ కొద్ది మంది కట్టేవారు మాత్రం భారీ స్థాయిలోనే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఒక్కొక్కరు కోట్లాది రూపాయలుగా పన్ను చెల్లిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 92 కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లించారు. దేశంలో ఒక సెలబ్రిటీ చెల్లించిన అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ షారుఖ్ ఖానే. గత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల ఆదాయ పన్ను చెల్లించిన తమిళ నటుడు దళపతి విజయ్ దేశంలోనే 2వ స్థానంలో నిలిచారు. ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన ఈయన నిజాయితీగా పన్ను చెల్లిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 75 కోట్ల ఆదాయ పన్ను చెల్లింపుతో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దేశంలో 3వ స్థానంలో నిలిచారు. బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ 2023-24 ఆదాయ పన్ను రూపంలో 71 కోట్లు చెల్లించారు. ఇటీవలే కల్కి సినిమాలోనూ అమితాబ్ అలరించారు. 81 ఏళ్ల వయసులోనూ రోజు పనిచేయనిదే నిద్రపోరు అమితాబ్ బచ్చన్. అజయ్ దేవ్గన్ 42 కోట్లు, రణబీర్ కపూర్ 36 కోట్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ చెల్లించారు. క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2వ స్థానంలో నిలిచాడు. 66 కోట్ల పన్ను చెల్లింపుతో విరాట్ కోహ్లీ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. ధోని 38 కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల ట్యాక్స్ కట్టాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 13 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్ల ఆదాయ పన్ను చెల్లించడం విశేషం. ఏదేమైనా కానీ ఏంటంటే రాజకీయాల్లో ఈరోజు మనం ఎన్నికల ఎఫిడవిట్లలో వీటిలో చూస్తే రాజకీయ నాయకులు ప్రకటించే ఆస్తులు మనకు కనపడతాయి. ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతాయి. ఎన్నికల ఎఫిడవిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళ మీద ఉన్న కేసుల వివరాలు ఇచ్చేదాన్ని దానిలో ఉంటాయి. అయితే దీనిలో మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఒకవేళ కనుక ముఖ్యంగా చాలా మందిలో ఉంది ఇది, అంటే అందరు కాకపోయినా చాలా పెద్ద భాగంలో రాజకీయ నాయకుల్లో పన్నులు ఎగ్గొట్టేది, లేకపోతే అంటే ఒక అవకతవకగా అక్రమంగా ఆదాయాలు సంపాదించుకోవటం అన్న కల్చర్ ఉన్నప్పుడు సహజంగానే దానిలో భాగంగా పన్నుల ఎగగొట్ట కూడా భాగంగా ఉంటుంది. దానిలో మనం చూస్తే కనుక రాజకీయ నాయకులు ఇలా పన్నులు ఎగ్గొట్టడంకి వెసులుబాటు ఎక్కడ వస్తుందనే దగ్గర చూస్తే వెసులుబాటు, ధైర్యం కూడా ఎక్కడి నుంచి వస్తుందనేది చూస్తే వ్యవస్థలో ఉన్న లోపభూయిష్టమైనటువంటి పద్ధతులు, పరిస్థితులు, రాజకీయ నాయకులకున్న ప్రజాబలం, వాళ్ళ వెనుకున్నటువంటి ప్రజాబలాన్ని లేకపోతే వాళ్ళకున్న సీట్ పొజిషన్ పవర్ను చూపించి రాజకీయ నాయకులు కొంత మిగతా వ్యవస్థల్ని చేతులు మెలిపెడుతున్న వాటిని అణచివేస్తున్నటువంటి పరిస్థితి, కొంత బెదిరిస్తున్న పరిస్థితి కూడా కొంత నడుస్తుంది ఓవరాల్ గా. హృతిక్ రోషన్ 28 కోట్లు, కపిల్ శర్మ 26 కోట్లు, కరీనా కపూర్ 20 కోట్లు, షాహిద్ కపూర్ 14 కోట్లు, కియారా అద్వానీ 12 కోట్లు, కత్రినా కైఫ్ 11 కోట్లు చెల్లించారు. 11 కోట్లు చెల్లించడం ద్వారా పంకజ్ త్రిపాఠి కూడా ఈ జాబితాలో చేరారు. అమీర్ ఖాన్ 11 కోట్లు, మలయాళ సినీ నటుడు మోహన్ లాల్ 14 కోట్లు, అల్లు అర్జున్ 14 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. అయితే పన్నుల చెల్లింపులో సినీ స్టార్లు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ఉన్నారు కానీ రాజకీయ నాయకుల పేర్లు మాత్రం కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సినీ స్టార్ల దగ్గర కన్నా కొంతమంది నాయకుల దగ్గరే ఎక్కువ డబ్బుంది, సంపాదిస్తున్నది వారే. కానీ ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించడానికి మాత్రం చేతులు రావటం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఒక హీరో దగ్గర డబ్బుల కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకురండి, ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ, దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ, గోల ఎక్కువ. సంపాదించే డబ్బులు కంపారిటివ్, నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి అంటే 10 లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు ఉన్నది, అది తేడా. సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది, డబ్బు ఇవ్వాలని చాలా మందికి ఉంటుంది. 1,64,000 మంది
ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నాం అంటే డబ్బు ఇవ్వడంటే ఎక్కడో పారదర్శకత ఉంది, మేము ఇస్తాం, ఆ డబ్బు వెళ్తుంది. అది ఒక 10 కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చినా అది ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్ది అనుకున్నప్పుడు చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. మన టాలీవుడ్ నుంచి గతేడాది అత్యధిక ట్యాక్స్ చెల్లించింది అల్లు అర్జున్. 14 కోట్లు చెల్లించి దేశంలోనే టాప్ 20 సెలబ్రిటీల్లో చోటు సంపాదించాడు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా పన్నులు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ కోరుతోంది.